ఇప్పుడు నేను చికెన్ ఫ్రై చూపించబోతున్నాను. ముందుగా చిన్న చిన్న పీసులు వేసుకొని క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, తగినంత ఉప్పు ఇవి వేసి బాగా కలపండి. ఇది 1/2 అవర్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని సాజీరా, లవంగాలు, 2 బిర్యానీ ఆకులు, 2 దాల్చిన ముక్క, 1 ఇలాచీ వేసుకొని ఆనియన్ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయండి. ఇలా అడుగంటకుండా బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు కొంచెం పుదీనా వేసుకోండి. బాగా కలిపిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులో చికెన్ వేసుకోండి. ఇలా అడుగంటకుండా కలిపి పెట్టండి. ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసేయండి. 3 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ కలుపుకొని ఇలా అడుగంటకుండా కలిపేసేయండి. ఇలా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో దాల్చిన చెక్క, లవంగా, ఇలాచీ వేసుకొని ఇలా వేయించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఎండు కొబ్బరి ముక్క వేసుకొని ఇవి చల్లని తర్వాత మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మూత తీసి మళ్ళీ కలపండి. ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. ఇలా 3 నిమిషాలకు ఒకసారి మూత తీసి కలుపుతూ మళ్ళీ మూత పెట్టేసేయండి. మళ్ళీ మూత తీసి మళ్ళీ కలిపి ఇలా జాగ్రత్తగా కలుపుకోండి అడుగంటకుండా. మళ్ళీ మూత పెట్టేసేయండి. మళ్ళీ మూత తీసి మళ్ళీ బాగా కలిపి ఈ విధంగా మళ్ళీ మూత తీసి 1 గ్లాస్ వాటర్, 1/2 గ్లాస్ వాటర్ వేసుకోండి అడుగంటకుండా. ఇలా కలిపేసి ఇందులో కుడక పొడి వేయండి. ఇలా కలిపిన తర్వాత కొద్దిగా ఉప్పు మళ్ళీ కలిపి మళ్ళీ మూత పెట్టేసేయండి. ఇప్పుడు ఒక మిక్సీ బౌల్లో పుదీనా, పచ్చిమిర్చి మిక్సీ వేసుకొని ఈ పేస్ట్ ఇందులో వేయండి. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసి కలిపి మళ్ళీ మూత పెట్టండి. మళ్ళీ మూత తీసి ఇలా కలిపి చివరగా కొత్తిమీర వేసుకొని మళ్ళీ కలిపి ఇలా కలిపి పెట్టండి. అంతే, చికెన్ ఫ్రై రెడీ.